అమరావతి ప్రాంతం అయితే ఇప్పుడు ఒక్కసారిగా కళకళలాడుతోంది. సచివాలయానికి రోజు మంత్రులు వస్తున్నారు, ముఖ్యమంత్రి వస్తున్నారు, అలాగే లోకేష్ ఉంటున్నారు. దాంతో సచివాలయానికి వెళ్ళేటటువంటి రోడ్లన్నీ ఫుల్లు, ట్రాఫిక్ జాములే తక్కువ, ఆ స్థాయిలో కంటిన్యూస్గా ఉంటున్నాయి. ఆ ప్రాంతంలో అప్పట్లో డల్ అయిపోయిన హోటళ్ళు మళ్ళీ ప్రాణం పోసుకున్నాయి. చక్కగా కొనుగోళ్ళు అమ్మకాలు సాగుతున్నాయి, హ్యాపీగా వ్యాపారాలు నడుస్తున్నాయి. అలాగే ఆగిపోయిన రియల్ ఎస్టేట్ వ్యాపారం చకచకా పుంజుకుంది. గత 5 ఏళ్లలో కనీసం 25 సార్లు పేపర్లలో ఫ్రంట్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకున్నటువంటి రియల్ ఎస్టేట్ సంస్థలు, తక్కువకి ఫ్లాట్లు అమ్మడానికి రెడీ అయినటువంటి సంస్థలు, బెజవాడ గుంటూరు మధ్యలో అమ్మడానికి ముందుకొచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం మానేశారు. ఎందుకంటే చకచక రేట్లు పెరిగిపోయినాయి, కొనుగోళ్ళు పెరిగిపోతున్నాయి. అలాగే ఎకరం ₹1,00,00,000 పలికిన చోట 3 కోట్ల రూపాయలు పలుకుతోంది. 40 లక్షల రూపాయలు ఇల్లు అన్నటువంటిది ఇప్పుడు 70-80 లక్షలు పలుకుతోంది. ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ రూట్ అంతా రేట్లు భారీగా పెరిగిపోతున్నాయి. ఖాళీ స్థలాలు కూడా మొన్న 4,000 అంటే గజం ఇవాళ 6,000 అనేస్తున్నారు. ఇవాళ 40,000 అంటే రేపటికి 60,000 అనేస్తున్నారు. ఓవరాల్గా ఓ సందడి అయితే ఈ నెల రోజుల్లో కనబడుతున్నటువంటిది అమరావతి చుట్టూ.